హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే మార్నింగ్ అండి. ఇంకా నేనైతే ఇందాక కిందికి వెళ్ళి ముగ్గు వేసి వచ్చానండి. ఇంకా మా వారైతే కొంచెం ఈరోజు ముందుగానే నిద్ర లేచి బయటంతా కూడా వాటర్ పట్టేశాడండి. ఇంకా ఎందుకు అంటే ముందు రోజు ఈవినింగ్ నాకు చాలా హెడేక్ వచ్చిందండి, చాలా తలనొప్పి వచ్చేసింది. ట్యాబ్లెట్ వేసినా తగ్గలేదు, కొంచెం చాలా సిక్ అయిపోయాను అన్నమాట అండి. నైట్ 10:30 వరకు కూడా అసలు ఇంకా నిద్ర పట్టలేదు, నొప్పి ఎక్కువగా అనిపించిందండి. ఇంకా నైట్ అయితే 10:30కి ఆ టైంకి పాపం మా వారైతే నాకు ఫుల్గా ఆయిల్ పెట్టేశాడండి తలకి. అంటే కాస్త మాడ పైన ఇలా ఒత్తేసాడన్నమాట. ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకా నైటు కొంచెం జండు బామ్ కూడా పెట్టేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకున్నాక అప్పుడు కాసేపు అట్లా ఇంకా నిద్ర పట్టిందండి, పడుకుని పోయాను. అలా అనేసి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచానండి. అంటే మా వారేమో 6 కల్లా నిద్ర లేచారు, నేను 7 కల్లా లేచానండి. ఇంకా అలాగా మా వారైతే బయట అంతా కూడా నీళ్లు పట్టేశాడు కాబట్టి అదంతా ఆరిపోయి ఉంటుంది కదా. ఇంకా నేనైతే ముగ్గుదంతా వేసుకొని వచ్చేసానండి. ఇంకా మా వారు కూడా బయటికి వెళ్ళాల్సిన పని ఉందనేసి ఇంకా వంట తొందరగా చేసే అనేసరికి నేనైతే ఇక్కడ వంట చేస్తున్నానండి. ఇంకా టిఫిన్ లాంటివి ఏమీ చేయట్లేదండి. ఇంకా నేను కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎర్లీగానే భోజనం చేస్తున్నానండి. అంటే 10:30, 11 కల్లా ఫుడ్ తినేస్తున్నాను. ఇంకా మన టిఫిన్ లాంటివి ఏమీ చేయట్లేదు కదా. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్గానే లంచ్ చేస్తున్నానండి. అంటే ఇలా అలవాటు ఉంటే కూడా చాలా మంచిదండి. మనకి ఎర్లీగా ఏదైనా తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము. సో ఇంక ఇక్కడైతే నేను ఈరోజు అనపగింజల కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే ముందు రోజే ఈవినింగ్ అన్నీ ఒలిచిపెట్టుకున్నానండి. అసలు ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను కర్రీ, కానీ కొంచెం నాకు హెల్త్ బాగాలేక కాస్త సిక్ అయిపోయాను కాబట్టి ఇంకా కర్రీ ఏం చేయలేదండి. అవి ఒలిసినవన్నీ అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశానన్నమాట. ఇంక ఇక్కడ మా వారి కోసం గటక చేశానండి. గటక పూర్తయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను పాలు కూడా వేడి చేశాను. ఇంకా టీ పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తనకు కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉంది అనేసరికి ఇంకా నేను ఇంకా టీ అయితే పెట్టుకోలేదండి. నేను టీ ఏం తాగలేదు, జస్ట్ బ్రష్ చేసేసుకొని హాట్ వాటర్ అయితే తాగేశాను. ఇంకా మా వారు ఏంటంటేనండి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నాకు చాలా వరకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటారండి. మరీ పెద్ద పెద్దగా కాకపోయినా కొంచెం కొంచెం తనకి తెలిసిన విధంగా అయితే కొంచెం హెల్ప్ చేస్తారన్నమాట. ఇంక ఇక్కడైతే పైనాపిల్ ఉంటుంది కదా అండి, పైనాపిల్ పైన మనకి ఇట్లా మొక్కలాగా ఉంటుంది కదా, దీన్ని కట్ చేసామండి. ఇది ఇందులో వాటర్లో పెడితే దానికి వేర్లు వస్తాయని చెప్పారండి. అంటే మనం తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు. అంటే తెలిసిన వాళ్ళని ఏం కాదు కానీ మనము తీసుకుంటాం కదా మార్కెట్లో, షాప్లో, ఇది కట్ చేసి వాటర్లో పెట్టండి సార్, ఇది మంచిగా వేర్లు వస్తాయి, అప్పుడు మీరు మట్టిలో పెట్టేసుకోవచ్చు అని చెప్పారంట. తను నాకు ఐడియా చెప్పాడు. సర్లే చూద్దాంలే అనేసి మనం ఎలాగో పైనాపిల్ కట్ చేస్తాం కదా, ఇంకా అది వెంటనే తీసి అలా నేను వాటర్లో పెట్టానండి. ఇంకక్కడ కిచెన్లో అయితే చూడడానికి కూడా బాగుంది కదా లుక్ అనేసి కిచెన్లో ఉంచేసాను. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మనకి ఈ టమాటా గింజల కర్రీ ఏంటంటే చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ కూడా. మనం ఒక పక్కకి గింజలు ఉడికించుకునే లోపల ఇక్కడ కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఉడికించినవే కాబట్టి ఇంకా అవి మనం కర్రీలో వేసి అలా ఒక 5 మినిట్స్ కొంచెం ఉప్పు కారంలో ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ సింక్లో గిన్నెలు ఉన్నాయండి. నేను ఈవినింగ్ టైంలో అయితే గిన్నెలు ఏం తోమలేదు. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయానండి. కొంచెం ఇంకా త్వరగానే ఇంకా స్నానం అది చేసి ఫుడ్ అయితే తినేసానండి. అంటే ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకొని ఇక్కడ బోర్లించి పెట్టేసుకున్నాను కదా. ఇంకా వంట పని అయిపోవడంతో ఇంకా నేను గిన్నెలన్నీ తోమేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఇంకా మనం ఒక్కరోజు కొంచెం హెల్త్ బాగాలేదంటే మనకి ఇంట్లో ఎక్కడవక్కడే ఉంటాయి కదా అండి. చూసారు కదా, నేను ఏ రోజు ఆ రోజు వెంటనే బాటిల్స్ నింపేస్తానండి. మేము ఉంది ఇద్దరమే కాబట్టి మాకు డైలీ ఒక 4-5 బాటిల్స్ వాటర్ అయిపోతాయి. కానీ ఇంకా అవి కూడా నింపలేదండి, అలాగే ఖాళీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా నింపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇదంతా కూడా ఈవినింగ్ టైం అన్నమాట. మార్నింగ్ గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను. అలాగే మనకి ఇక్కడ పూజ రూమ్లో సామాన్లు ఉంటాయి కదా అండి, పూజ రూమ్లో సామాన్లన్నీ కూడా ఇత్తడివన్నీ కూడా తోమేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ బాటిల్స్ అయితే నింపేసుకోవడం అయిపోయిందండి.
ఇంకా తోమిన గిన్నెలన్నీ కూడా ఇక్కడక్కడ సర్దుకుంటున్నాను. ఇంకా కర్రీ చేశాక కర్రీ అంతా కూడా వేరే ఒక బౌల్లోకి తీసానండి. మనకి కర్రీ తిన్న తర్వాత కాస్త మిగులుతుంది కదా, ఇంకా అందులో ఉంచడం ఎందుకని వేరే బాక్స్లో పెట్టేశానన్నమాట. ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని అలాగే ఇవన్నీ కూడా కడిగేసానండి. ఇలా ఎప్పటికప్పుడు వెంటనే చేసుకుంటే బాగుంటుందండి. మనకి ఇంకా ఒక్కరోజు బాగాలేదంటే ఇంక అన్నీ చిందరవందరంగానే ఉంటాయి అని నాకు అర్థమైపోయింది. కానీ ఇంకా ఇంట్లో ఉంది ఇద్దరమే కాబట్టి అంతగా అంటే ఏదైనా పాడు చేయడానికి ఏం లేదండి. మా వారు ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే తనకి సింపుల్గా వచ్చిన వంటలు చేయాలని అడుగుతారు. తనకి వీలైతే చేస్తారండి. ఎక్కువగా అయితే నాన్ వెజ్ కర్రీస్ మా వారు చేస్తారు, బాగా చేస్తారండి. పిల్లలకైతే చాలా ఇష్టం వాళ్ళ డాడీ చేసేవి. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి ఇంకా మనకి టేస్ట్ బాగున్నట్టు ఉంటుంది, ఇంకా అందరికి కూడా నచ్చుతుంది కదా, పిల్లలకైనా మనకైనా. సో ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇంకా నేను మార్నింగ్ అంటే భోజనం చేసిన దగ్గర నుంచి ఇంకా అసలు నేను కిచెన్లోకి రాలేదండి. గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా నేను కాసేపు అలా పడుకున్నానండి. ముందే చెప్తారు మా వారు, కొంచెం హెల్త్ బాగాలేకపోతే ముందు తినేసి నువ్వు కాసేపు పడుకో, తినేసి పడుకో అనేసి ఇంకా నా వెంట గోల చేస్తాడన్నమాట. ముందు రెస్ట్ తీసుకో, పని ఇక్కడికి వెళ్తుంది, పని ఉంటుంది కదా, ఎప్పుడు పని ఉంటుంది, తర్వాత చేసుకోవచ్చు, నువ్వైతే ముందు రెస్ట్ తీసుకో అని చెప్తారండి. చాలా కేర్గా చూసుకుంటారు. చాలామంది అలాగే ఉంటారులేండి. సో ఇంక ఇక్కడైతే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. స్టవ్ అంతా కూడా తుడిచేసి పెట్టుకున్నాను. ఇదైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను ఈవినింగ్ టైంలో టీ అయితే ఏమీ తాగలేదు. ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేసుకున్నానండి. గిన్నెలన్నీ కూడా తోమినవన్నీ కూడా ఇలా మనకి స్టాండ్లో అయితే వేసి పెట్టాను. ఎందుకంటే అవి కాస్త ఆరితే మనకి అన్నీ సర్దుకోవడానికి బాగుంటుంది కదా అనేసి. సో ఇంకా మనకి ఇదంతా కూడా శ్రావణ మాసం తర్వాతే అండి, అంటే శ్రావణ మాసంలోనే అన్నమాట. ఇంక ఇక్కడ మనకి పూజకి వాడిన సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పూజ రూమ్ దగ్గర పెట్టానన్నమాట. ఇంకా అవన్నీ కూడా నేను ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాక పూజ రూమ్లో పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మనకి ఇంకా ఈవినింగ్ కాబట్టి ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తానండి. నేను మార్నింగ్ ఏంటంటేనండి బెడ్రూమ్లో నుంచి అసలు ఊడవలేదండి. జస్ట్ హాలు కిచెన్ ఇవి మాత్రమే ఊడ్చేసాను. ఎందుకంటే మా వారు కాస్త అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, వంట చేయమన్నారు కదా, ఇంకా మనము ఊడవకుండా వంట అయితే స్టార్ట్ చేయలేం కాబట్టి జస్ట్ హాలు కిచెన్ వరకు అలా నీట్గా ఊడ్చేసుకొని ఇంకా నేను వంట ప్రిపేర్ చేశానండి. ఇంకా తర్వాత ఈవినింగ్ అంతా ఊడ్చేసుకోవచ్చులే, ఫ్రీగా ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా అవన్నీ ఏమీ క్లీన్ చేయలేదన్నమాట. మార్నింగ్ మళ్ళీ మనకి ఒక్కసారిగా వర్షాలు పడి తగ్గేసరికి ఏంటంటేనండి చాలా ఉడకపోస్తుంది, చాలా వేడిగా ఉంటుందండి. సో అలా అన్నమాట. ఇంకా ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇంకా ఇందులో ఎక్కువగా ఏమీ అంటే పిల్లలు లేరు కాబట్టి మనకి ఏమంతా మెస్సీగా ఉండదు, చాలా నీట్గానే ఉంటుంది. కానీ మనకి ఇంకా కొంచెమైనా అప్పుడప్పుడు ఊడిస్తే పిల్లలకైనా వాళ్ళు వచ్చినప్పుడైనా మనం చూస్తున్నప్పుడైనా మనకి నీట్గా ఉంటుంది కదా. ఎక్కువగా బాల్కనీకి వెళ్ళాలంటే అక్కడ నుంచే వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను డైలీ అయితే అన్ని రూమ్స్ ఊడుస్తానండి. డైలీ 1 టైం ఊడుస్తాను అన్ని రూమ్స్ కూడా. ఇంకా మనం ఎక్కువగా హాల్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ అయితే ఊడ్చేస్తాను. అంటే డస్ట్ ఎక్కువగా ఉంటే 1-2 సార్లు అట్లా ఊడుస్తానండి. ఎక్కువగా డస్ట్ ఏం లేదనుకోండి ఒక్కసారి ఊడ్చేస్తాను, మనకి నీట్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా అంటే మరీ ఎక్కువగా కూడా ఎప్పుడు ఇల్లు ఊడుస్తూ కూడా ఉండొద్దంట అండి, అస్సలు మంచిది కాదంట. రోజుకి 2 సార్లు మాత్రమే ఇల్లు ఊడ్చేసుకోవాలి. కొంతమంది ఏంటంటేనండి చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడు చీపురు ఊడుస్తూనే ఉంటారండి. ఏ చిన్నది పడిపోయినా కూడా ఇంకా ఊడుస్తూనే ఉంటారన్నమాట. అలా ఊడవద్దంట అండి. డైలీ మనము 2 టైమ్సే ఇల్లు ఊడ్చుకోవాలి, మార్నింగ్ అలాగే ఈవినింగ్ అండి. సో ఇంక ఇక్కడైతే అన్ని రూమ్స్ అన్నీ నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేసానండి. ఇంక ఇదైతే డైనింగ్ ఏరియా అన్నమాట. ఇంక ఇక్కడ మనకి డస్ట్బిన్ ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఉంటుంది కదా, ఇంకంతా కూడా ఒక దగ్గర కుప్ప చేసి ఇంకా నీట్గా వెత్తేసాను. ఇంకా ఇల్లు ఊడ్చేసరికి ఏంటంటేనండి ఫుల్ చెమటలు వచ్చేసాయి. మనకి కొంచెం హెల్త్ బాగాలేదనుకోండి అదేంటో చాలా చెమటలు వచ్చేస్తాయి, బాడీ అంతా షేక్ అయిపోతుంది. అంటే కొంచెం వీక్గా ఉంటాం కాబట్టి అలా అవుతుందిలేండి. అలా అయ్యేసరికి ఇంకా కాసేపు అలా కూర్చున్నాను, ఒక 10 మినిట్స్ కూర్చున్నాను, చాలా ఉడకబోసింది అనేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అసలు ఫ్రెష్ అయిపోతున్నాను
ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి, ఫ్రెష్ అయిపోతున్నాను. ఇలా కాసేపు అలా గాలికి కూర్చుందామనేసి ఇక్కడ ముందైతే ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకొని కాసేపు అలా బయటికి వెళ్ళైతే కూర్చుంటానండి. మనకి కొంచెం బయట వాతావరణం చూసినా, బయట గాలి తగిలినా కూడా చాలా మంచిదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా కొంచెం బయట బాల్కనీలోకి వెళ్ళడము, బయట నుంచి వచ్చే గాలి ఆస్వాదించడం అయితే చాలా మంచిది. నేను ఏంటంటేనండి చాలా వరకు టెర్రస్ పైనకి వెళ్తానండి. అంటే బట్టలు తీసుకురావడానికైనా ఏదో ఒక పని మీద ఇక టెర్రస్ పైనకి వెళ్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే అక్కడే ఉంటానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట అండి. చూడ్డానికైనా చుట్టూ పచ్చని చెట్లు, చల్లగా గాలి వస్తుంది, బాగుంటుందండి. అలా అప్పుడప్పుడు అయితే వెళ్తే కాసేపు అక్కడే ఉండిపోతాను. తొందరగా అయితే ఏమీ రానండి, ఇలా వెళ్ళి అలా అయితే రాను, కాసేపు ఉంటాను, అటు ఇటు నడుచుకుంటూ కూడా ఉంటానన్నమాట. సింపుల్గా వాక్ కూడా అయిపోతుంది. సో ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేశానండి. వాటర్ పడతాయి కదా, వాటర్ అంతా తుడిచేసాను, అలాగే మిర్రర్ కూడా తుడిచేసానండి. ఇంక ఇక్కడ నేనైతే నీట్గా ఫేస్ అంతా కూడా చల్లటి నీళ్ళతో ఇలా కడిగేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనము ఎంత పని చేసినా కూడా కొంచెం చల్లటి నీళ్ళు మనం ఇలా ఫేస్ పైన పోసుకొని కొంచెం చేతులు కాళ్ళు కడుక్కుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే నేను కొంచెం కుంకుమ పెట్టుకుంటున్నానండి. నాకేంటంటే ఉడకపోస్తే అస్సలు స్టిక్కర్స్ అస్సలు ఉండవండి. నేను చాలా వరకు ఇంట్లో ఉంటే డైలీ కుంకుమ పెట్టుకుంటాను. నేను అస్సలు ఎక్కువ స్టిక్కర్స్ పెట్టనండి. ఎటైనా బయటికి వెళ్తేనే స్టిక్కర్ పెట్టుకుంటాను, లేదు అంటే అస్సలు పెట్టుకోను. ఎందుకంటే అవి ఉండవండి. నాకు ఉడకపోస్తే తుడిచేసుకుంటాం కదా, ఆ స్టిక్కర్ పడిపోద్ది అన్నమాట ఎక్కడో. ఇంకా అలా అనేసి కొంచెం కుంకుమ పెట్టుకున్నాను అనుకోండి, అది కొంచెం మరకైనా ఉంటుంది కదా, కొంచెం తుడుచుకున్నా కూడా కొంచెం మరకలాగైనా ఉంటుంది రెడ్గా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా టైం అయితే ఇప్పుడు 6 ఏమో అవుతుందండి. నాకు ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి. ఇంకా నేను మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా అండి, ఇప్పుడైతే రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మా వారి కోసం అయితే కొంచెం పిండి తడిపేసి పక్కకు పెట్టాను. అది ఇంకా నేను వీడియో క్లిప్ రాలేదండి, సారీ, మిస్ అయిపోయింది. అంటే కొంచెమే తడిపానండి, ఎంత అంటే ఒక 3 చపాతీ అవుతాయి అంతే. జొన్న పిండి అన్నమాట, జొన్న పిండితో చపాతీ కలిపేసి ఇంకా పక్కకు పెట్టేశాను. అది కొంచెం చల్లారాక నేను మా వారికి అయితే చపాతీలు చేసిస్తానండి. తను వచ్చాక చేస్తాను, వేడిగా ఉంటాయి కదా, తినేస్తారు. సో ఇంక ఇక్కడైతే నాకు పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నా వరకే కాస్త రైస్ పెట్టుకుంటే సరిపోతుంది, రెండు ఒకేసారి చేస్తాను. ఒక పక్కన రైస్ పెట్టేస్తాను, ఇంకొక పక్క చపాతీ చేసేస్తానండి ఫాస్ట్గా. ఇంక ఇక్కడైతే బయట చీకటి పడుతుందండి. ఇప్పుడిప్పుడే కొంచెం 6:30 అవుతుంది కావచ్చు టైము. ఇంకా బయట అయితే చల్లగా ఉందండి, చల్లగా ఉంది కానీ చాలా ఉడకబోస్తుందండి. మళ్ళీ వర్షం వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇలా ఒక్కసారిగా వర్షాలు పడి తగ్గాయంటే ఇంకా చాలా ఉడకబోస్తుంది. సో ఇంకా మొత్తం మీద శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇది నేను ఎప్పుడో షూట్ చేసిన వీడియో అండి, చాలా రోజులు అవుతుంది. కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా మనకి శ్రావణ మాసంలో కాస్త హడావుడి పనులు ఉంటాయి, ఇవన్నీ ఉండడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇంకా నేనైతే ఇటు బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నానండి. అంటే ఇటువైపు నుంచి కొంచెం గాలి బాగా వస్తుందనేసి ఇంక ఇక్కడ మనకి చీరలు అయితే ఎప్పుడు వేసే ఉంటాయిలేండి. ఇంక ఇక్కడ కూర్చున్నానన్నమాట. బయట రోడ్ సైడ్ అయితే చూసుకుంటూ అలా టైంపాస్గా కూర్చున్నాను. సో ఇంకా మళ్ళీ ఫేస్ కడిగాను కదా, అయినా కూడా చెమటలు వచ్చేస్తున్నాయండి, ఉడకపోస్తుంది బాగా. సో ఇంతేనండి, వీడియో అయితే ఇంత షూట్ చేశాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.